హలో గైస్, వెల్కమ్ టు SEO ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం థాట్ స్నిప్పెట్ గురించి నేర్చుకుందాం. సో థాట్ స్నిప్పెట్ ఏంటి అంటే అకార్డియన్స్ని ఎలా డెవలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. సో జనరల్గా అకార్డియన్స్ని జేక్వరీ బూస్ట్అప్ యూస్ చేస్తూ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం గైస్. అలా కాకుండా మనమే ఓన్గా ఒక అకార్డియన్ డెవలప్ ఎలా చేయాలో ఈ వీడియో నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, ఈ వీడియోలో మనం అకార్డియన్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికి మనం HTML, CSS, JavaScriptని యూస్ చేయబోతున్నాము. అండ్ గైస్ చూడండి, ఈ అకార్డియన్ చాలా ఈజీ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. HTML, CSS, JavaScript అనగానే అందరూ భయపడుతూ ఉంటారు, బట్ చాలా సింపుల్గా జస్ట్ ఐఎమ్ యూజింగ్ జస్ట్ 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ యూస్ చేస్తూ ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ రాయబోతున్నాను అండ్ క్లియర్గా నేర్చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను అండ్ ఈ ఫోల్డర్ని VS Codeలో ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా అడ్రస్ బార్లోకి వెళ్ళేసి CMD అని టైప్ చేస్తూ అండ్ ఇట్ విల్ నావిగేట్ టు కమెంట్ ప్రాంప్ట్ అండ్ ఇక్కడ కోడ్ స్పేస్ అండ్ డాట్ అని ఇచ్చేసాం గైస్. డైరెక్ట్లీ మన ప్రాజెక్ట్ని VS Codeలో ఓపెన్ చేయడం కోసం ఒక షార్ట్ కట్. అండ్ ఇక్కడ ఫోల్డర్స్ వచ్చి క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ index.html క్రియేట్ చేస్తున్నాను అండ్ దీనికి కావాల్సిన CSS ఫోల్డర్, అండ్ నెక్స్ట్ JavaScript ఫోల్డర్, JS ఫోల్డర్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? అండ్ CS ఫోల్డర్లో CS ఫైల్ క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా styles.cs అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అలాగే JS ఫోల్డర్లో సింపుల్గా myscript.js అని చేస్తాను. ఓకేనా? సో ఇలా నేను HTML, CSS, JavaScript 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఫస్ట్ HTMLలో ఫస్ట్ ఆ బేసిక్ HTML స్ట్రక్చర్ కోసం షార్ట్ కట్ జస్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ అండ్ ఎంటర్ చేయగానే యూ విల్ గెట్ ద డిఫాల్ట్ HTML స్ట్రక్చర్ గైస్. అండ్ ఇక్కడ టైటిల్ అకార్డియన్ ఇచ్చేస్తున్నాను, అకార్డియన్, రైట్? అండ్ అలాగే ఈ HTML ఫైల్లోని ఈ CSS ఫైల్ని అండ్ అలాగే JavaScript ఫైల్ని లింక్ చేస్తున్నాను చూడండి సింపుల్గా. యూజింగ్ లింక్ ట్యాగ్. రిలేషన్ ఈజ్ స్టైల్ షీట్ అండ్ యూజింగ్ టైప్ attribute we can send text by CSS. Text by CSS send. And using hrefs attribute, I'm linking that CSS/style.css guys. ఇలా CSS ఫైల్ని లింక్ చేశాను guys. అండ్ నెక్స్ట్ అలాగే బాడీలో JavaScript ఫైల్ లింక్ చేస్తున్నాను యూజింగ్ స్క్రిప్ట్ సోర్స్ గైస్. ఓకేనా? స్క్రిప్ట్ సోర్స్ అండ్ సింపుల్గా js/myscript.js. ఇలా ఇండెక్స్ అండ్ అలా ఇండెక్స్ క్రియేట్ చేశాను అండ్ దీనిలోనే CSS ఫైల్ని JS ఫైల్ని లింక్ చేశాను గైస్. వీఆర్ గోయింగ్ క్రియేట్ లైక్ దిస్ కదా. ఫస్ట్ మనం దీనికి కావాల్సిన ఈ HTML కోడ్ క్రియేట్ చేద్దాం, తర్వాత CSS, తర్వాత JS క్రియేట్ చేద్దాం గైస్. ఫస్ట్ HTML. ఫస్ట్ ఏమి అక్కడ ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటున్నా గైస్. డివ్ తీసుకుంటున్నా, దట్ ఈస్ అకార్డియన్ అని చెప్పేసి ఒక మెయిన్ డివ్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ అయితే అకార్డియన్. డివ్ క్లాస్ అకార్డియన్. ఓకే, అండ్ దీని లోపల మళ్ళీ ఒక డివ్ తీసుకుంటున్నాను, డివ్ క్లాస్ అకార్డియన్ ఐటమ్ అని చెప్పేసి. అకార్డియన్ ఐటమ్ చెప్పేసుకొని ఒక చైల్డ్ డివ్. పేరెంట్ డివ్ తీసుకున్నాను అకార్డియన్, దాని లోపల ఒక చైల్డ్ డివ్ అకార్డియన్ ఐటమ్ అని తీసుకుంటాను. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఐటమ్ తీసుకుంటాను. నెక్స్ట్ దీని లోపల ఒక బటన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆ అకార్డియన్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని చూపించడం కోసం సెక్షన్ 1 అని చెప్పి ఒక బటన్ తీసుకుంటాను. అండ్ దీనికి క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం, దట్ ఈస్ లైక్ క్లాస్ అకార్డియన్ హెడర్ అని చెప్పేసి. ఓకేనా? అకార్డియన్ హెడర్ అని చెప్పేసి ఒక బటన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే కంటెంట్ షో అవ్వాలో దాన్ని మళ్ళీ ఒక డివ్లో తీసుకుంటున్నా, డివ్ క్లాస్ అకార్డియన్ కంటెంట్. ఓకేనా? అకార్డియన్ డివ్, దాని లోపల అకార్డియన్ ఐటమ్, దాని లోపల అకార్డియన్ హెడర్ అండ్ తర్వాత దాని లోపల అకార్డియన్ కంటెంట్ తీసుకొని దీని లోపల ఒక పారాగ్రాఫ్. సింపుల్గా దిస్ ఈజ్ ది కంటెంట్ ఆఫ్ కంటెంట్ ఫర్ సెషన్ 1 అంటుంది. సెక్షన్ 1 అని ఇచ్చాను. దిస్ కంటెంట్ ఫర్ సెషన్ 1 ఇచ్చేసాను. ఇలా ఫస్ట్ ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను గైస్. అండ్ ఇలాగే నంబర్ ఆఫ్ ఐటమ్ తీసుకున్నాను. దీని లోపల ఒక 3 ఐటమ్ తీసుకోబోతున్నాను గైస్. దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, 2 అలాగే 3. ఇక్కడ సెషన్ 2 అంటున్నాను అండ్ అలాగే కంటెంట్ 2 ఇచ్చేసాను గైస్. అండ్ సెషన్ 3 ఇచ్చేసాను అండ్ అలాగే కంటెంట్ 3 ఇచ్చేసాను గైస్. చూడండి ఇక్కడ దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తున్నాను, లైవ్ సర్వర్. మనకు డిఫాల్ట్ HTML కంటెంట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ CS ప్రాపర్టీస్ని అప్లై చేయబోతున్నాం. దానికి గాను CSలోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ యూనివర్సల్ తీసేసుకొని
మార్జిన్. సో డిఫాల్ట్ మన డిఫాల్ట్ మార్జిన్ 00 వేసేస్తున్నాను. అలాగే ప్యాడింగ్ 0 పిక్సెల్ అండ్ అలాగే ప్యాడింగ్ 0 పిక్సెల్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ సో వీల్ అయితే కామన్ ప్రాపర్టీ ఫర్ బాడీ గైస్. మనం బాడీకి కామన్ ప్రాపర్టీస్ అయితే రాసేద్దాం గైస్. బాడీకి కామన్ ప్రాపర్టీస్ రాస్తున్నాం. లైక్ ఫాంట్ ఫ్యామిలీ, ఓకే, లైక్ ఫాంట్ ఫ్యామిలీ అండ్ సో డిస్ప్లే ఐమ్ యూజింగ్ ఫ్లెక్స్ గైస్. సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, ఓకే. అండ్ ఈ బాడీకి కొంత ఫిక్స్డ్ హైట్ ఇచ్చేస్తున్నాను, లైక్ ఒక 100 ఈ కూడా ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఇలా నేను బాడీకి కొన్ని కామన్ ప్రాపర్టీ రాసాను. ఫాంట్ ఫ్యామిలీ, డిస్ప్లే అండ్ జస్టిఫై సెంటర్ అండ్ కంటెంట్ సెంటర్. సో మనం ఎగ్జాక్ట్లీ సెంటర్లో అరేంజ్ చేయబోతున్నాం. అండ్ చూడండి, సో బై డిఫాల్ట్ ఎలా వచ్చేసిందో క్లియర్గా లైక్ దిస్ సెంటర్లో అయితే వచ్చేసింది. నెక్స్ట్ సో ఇప్పుడు సో నీట్గా ఫస్ట్ అకార్డియన్కి, ఫస్ట్ ఇక్కడ మనం అకార్డియన్కి, తర్వాత అకార్డియన్ ఐటెంకి అండ్ అకార్డియన్ హెడర్కి అండ్ అలాగే అకార్డియన్ కంటెంట్కి సిఎస్ రాయిపోతున్నాం. సో ఫస్ట్ అకార్డియన్కి రాసేస్తాం, సింపుల్గా అకార్డియన్కి రాసేస్తాం. సో ఈ అకార్డియన్కి ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తున్నాను సింపుల్గా. అకార్డియన్కి నేను ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా. విడ్త్ ఒక 300 పిక్సెల్, ఓకేనా. విడ్త్ ఒక 300 పిక్సెల్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ అకార్డియన్ తర్వాత అకార్డియన్ ఐటెంకి రాసేద్దాం, ఓకేనా. నెక్స్ట్ అకార్డియన్ ఐటెంకి లైట్గా బార్డర్ లైక్ 1 పిక్సెల్ సాలిడ్ లైట్ హ్యాష్ కలర్ ఇచ్చేస్తున్నాను గైస్, ఓకేనా. దట్ ఈస్ ఫర్ అకార్డియన్ ఐటెం. నెక్స్ట్ మార్జిన్ ఇచ్చేస్తున్నాను లైక్ ఒక 1 పిక్సెల్, ఓకేనా. అకార్డియన్ ఐటెం. సో అకార్డియన్ తర్వాత అకార్డియన్ ఐటెంకి తర్వాత అకార్డియన్ హెడర్కి సిఎస్ రాస్తున్నాను గైస్. అకార్డియన్ చూడండి ఎలా వచ్చేసింది, బార్డర్ వచ్చేసింది. నెక్స్ట్ అకార్డియన్ హెడర్కి, సో అకార్డియన్ హెడర్కి విడ్త్ ఇచ్చేస్తాను. ఆ 300 లోపల మొత్తం ఫిట్ అవ్వాలి కాబట్టి విత్ 100%. సో లైక్ ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ ప్యాడింగ్, ఓకే. సో లైక్ ఫాంట్ సైజ్ ఒక 16 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను, ఓకే. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్, ఓకే. సో బటన్ కాబట్టి సెంటర్లో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ లైన్ లెఫ్ట్ వేసేస్తున్నా, ఓకేనా. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనం అదే కలర్ సెట్ చేసుకుందాం. సో కలర్ పిక్కర్ హెల్ప్ యూస్ రైట్ క్లిక్ చేసేసి ఇన్స్పెక్ట్ చేసేసి, సో ఇక్కడ మన కలర్ వచ్చేస్తుంది. సో దీన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సేమ్ కలర్, ఇక్కడ కూడా మనకు సేమ్ కలర్ అయితే వచ్చేసింది, ఓకేనా. అండ్ కలర్ వైట్ ఇచ్చేస్తాను, ఓకే. నెక్స్ట్ సో బటన్ కాబట్టి బార్డర్ ఉంటుంది కాబట్టి దాన్ని బార్డర్ని నన్ చేస్తున్నాను, బార్డర్ని నన్ చేసేస్తాను గైస్. బార్డర్ నన్ చేస్తాను. నెక్స్ట్ కర్సర్ ఇచ్చేస్తున్నాను లైక్ పాయింటర్, ఓకే. కర్సర్ పాయింటర్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ అవుట్లైన్ని నన్ చేస్తాను, ఓకే. లైట్గా ట్రాన్సిషన్ ప్లే చేస్తున్నాను గైస్. ట్రాన్సిషన్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్గా 0.3 సెకండ్స్ ఇచ్చేస్తాను, ఇక్కడ చూడండి ఇక్కడ లైక్ దిస్, ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఏదైతే కంటెంట్ షో అవుతుందో హెడర్ తర్వాత మనకు ఏదైతే కంటెంట్ షో అవుతుందో, ఓకేనా. సో ఆ కంటెంట్ని హైడ్ చేసేద్దాం గైస్, కంటెంట్ ఏదైతే షో అవుతుందో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ హోవర్ ఎలా, ఈ హోవర్ ఎఫెక్ట్ మనం రాసేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇదే కలర్ కావాలి అంటే ఈ కంటెంట్ పైన లైక్ ఇప్పుడు ఏదైతే మనం హెడర్ ఉందో హెడర్ పైన మౌస్ హోవర్ అయినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇదే కలర్ గెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ దీన్ని ఎలా గెట్ చూడండి. సో ఇక్కడ మీరు హోవర్ షో ఓవర్ లేదు కదా కలరు, మనం చూడండి దీనికోసం ఇలా ఇక్కడ హోవర్ సెలెక్ట్ చేసేసుకున్నాను, హోవర్, ఓకేనా. సో ఆ కలర్ కూడా చూడండి, ఓకే. ఇక్కడ ఓవర్ కలర్ ఓవర్ సెలెక్ట్ చేసేసుకొని ఓవర్ కలర్ కాపీ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ అకార్డియన్ హెడర్ పైన మౌస్ ఓవర్ అయినప్పుడు, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్
సేవ్ చేస్తాను. సారీ, కాపీ అవ్వలేదు, కాపీ అండ్ పేస్ట్. చూడండి సేవ్ రైట్ దిస్. ఓకేనా, ఓవర్ కలిసి వచ్చేసి రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మన కంటెంట్ సిఎస్ రాసేస్తాం. అకార్డియన్ కంటెంట్కి సిఎస్ రాసేద్దాం. నెక్స్ట్ అకార్డియన్ కంటెంట్. సో అకార్డియన్ కంటెంట్కి లైక్ ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనకు కంటెంట్ షో అవ్వకూడదు కాబట్టి సో డిస్ప్లే నన్ చేస్తున్నాను, డిస్ప్లే నన్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ సో ఓవర్ఫ్లో హిడెన్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు కంటెంట్ అయితే షో అవ్వట్లేదు. ఇవన్నీ కంటెంట్ అకార్డియన్ కంటెంట్. ఓకే, డిస్ప్లే నన్, ఓవర్ఫ్లో హిడెన్. క్లాస్ని చెక్ చేయాలి ఒకసారి. అకార్డియన్ అకార్డియన్ కంటెంట్. అకార్డియన్ స్పెల్ రాంగ్ ఉంది కదా, చేంజ్. ఓకే, అకార్డియన్. ఓకే, సో నాట్ విల్ హైడ్ దిస్. ఓకేనా, ఇప్పుడు మనకు అకార్డియన్ కంటెంట్ అయితే హైడ్ అయిపోయింది. ఓకేనా, సో ఇలా మనకు అకార్డియన్ కంటెంట్ అయితే హైడ్ అయిపోయింది గైస్. నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆ కంటెంట్ షో అంటే ఇప్పుడు ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనం కంటెంట్ షో అవ్వాలనుకుంటా, అంటే ఎప్పుడు షో అవ్వాలి, ఇప్పుడు ఏదైతే కంటెంట్ హైడ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిస్ప్లే హైడ్ రాసాను కదా, ఇప్పుడు నేను డిస్ప్లే హైడ్ బాబు కాసేపు కమెంట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ, అంటే మనకు షో అవుతుంది. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనం డిస్ప్లే బ్లాక్ అప్లై చేస్తే మనకు షో అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే నన్ చేస్తే హైడ్ అయిపోయింది కదా, డిస్ప్లే బ్లాక్ అప్లై షో అవుతుంది. సో దానికి గాను అకార్డియన్ కంటెంట్. ఓకేనా, అకార్డియన్ కంటెంట్ కోలన్ హోవర్ అయినా దీనిపైన మౌస్ హోవర్ అయినా, లేదు అంటే హోవర్ కాదు, కంటెంట్ రాసాను. ఇప్పుడు కంటెంట్కి నేను ఒక క్లాస్ అప్లై చేస్తాను. ఏంటిది, డాట్ షో అనే క్లాస్ అప్లై చేస్తాను కంటెంట్కి. ఆ కంటెంట్ తర్వాత ఆ డివ్కి నేను షో అనే క్లాస్ అప్లై చేస్తున్నా. షో అనే క్లాస్ ఉన్నప్పుడు డిస్ప్లే బ్లాక్ని అప్లై చేయమంటున్నాను. చూడండి ఇప్పుడు. ఓకేనా, సో ఎప్పుడు షో అంటున్నాను, షో అనే క్లాస్ ఈ కంటెంట్కి అప్లై అయినప్పుడు. చూడండి ఇప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో దీనికి నేను షో అనే క్లాస్ అప్లై చేస్తున్నాను అండ్ కంటెంట్ షో అవుతుంది. చూసారా, సో సేమ్ షో అనే క్లాస్ని చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేసి సెషన్ 2కి ఇచ్చేస్తున్నాను. కంటెంట్ లోపల షో అనే క్లాస్ ఇచ్చేస్తున్నాను. ఇదే లాజిక్ గైస్, మెయిన్ లాజిక్ ఇదే. అంటే ఇప్పుడు మన ఈ షో అనే క్లాస్ ఏదైతే ఉందో, ఈ షో అనే క్లాస్ని నేను ఆన్ క్లిక్ పైన అప్లై చేయబోతున్నాను. ఈ షో అనే క్లాస్ని ఆన్ క్లిక్ పైన అప్లై చేయబోతున్నాను గైస్. ఓకేనా, చూడండి. సో దీనికోసం మనం ఇక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ షో అనే క్లాస్ని ఎలిమెంట్కి ఆన్ క్లిక్ చేసినప్పుడు షో అనే క్లాస్ని ఆ కంటెంట్కి అప్లై చేయబోతున్నాం. అది జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తూ. సో గైస్ దీనికి కానీ ఇప్పుడు జావాస్క్రిప్ట్ రాస్తున్నాను చూడండి. సో జావాస్క్రిప్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా ఫస్ట్ నేను ఆ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏవైతే అకార్డింగ్ హెడర్స్ ఉన్నాయో ఆ హెడర్స్ని గెట్ చేసుకుంటున్నాను. ఎలా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తూ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ మెథడ్ యూజ్ చేస్తున్నాను గైస్. క్వరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లాస్ నేమ్ వాటి డాట్ అకార్డియన్. ఓకేనా, అకార్డియన్ ఐఫన్ హెడర్. ఓకేనా, ఈ హెడర్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఒక అరేలాగా 1 by 1 రావాలి కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఈచ్ యూజ్ చేస్తున్నాను గైస్. డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని చెప్పేసుకొని ఓకేనా, ఇక్కడ ఫర్ ఈచ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఈచ్ అండ్ దీనిలో ఒక హెడర్ తీసుకొని హెడర్ అని చెప్పేసి ఒక ఆరో ఫంక్షన్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఒక 1 by 1 హెడర్ వచ్చేస్తుంది గైస్. సో వచ్చిన ఏదైతే హెడర్ వచ్చేస్తుందో హెడర్ డాట్ దీనికి ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిస్టనర్ అప్లై చేస్తున్నాను. యాడ్ ఈవెంట్ లిస్టనర్ ఆఫ్ అని చెప్పేసుకొని క్లిక్ చేస్తున్నాం గైస్. క్లిక్ అనే ఈవెంట్ మార్చేది, క్లిక్ ఈవెంట్ కామా ఫంక్షన్ ఒక ఆరో ఫంక్షన్ తీసుకున్నాను. అండ్ దీని లోపల కాన్స్లోకి వెళ్ళి కంటెంట్ తీసుకుంటుంటాయి. కంటెంట్, సో కంటెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. కంటెంట్, ఓకే, కంటెంట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ హెడర్ డాట్ నెక్స్ట్ సిబ్లింగ్ తీసుకుంటున్నాను గైస్.
ఓకేనా. సో హెడర్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు హెడర్ క్లాస్ ఉంది కదా, సో ఇప్పుడు హెడర్ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు హెడర్ క్లాస్కి ఈ హెడర్ ఎలిమెంట్ ఉంది కదా, దీనికి నెక్స్ట్ సిబ్లింగ్ ఏమవుతుంది, ఇదే కదా. సో అకార్డియన్ కంటెంట్ అవుతుంది కదా. సో ఈ కంటెంట్ని బటన్ పైన దీనిపైన క్లిక్ చేసిన హెడర్స్ మనకు 1 by 1 రిపీట్ అవుతున్నవి. సో హెడర్ వచ్చేసినప్పుడు సో ఈ కంటెంట్ని ఈ నెక్స్ట్ సిబ్లింగ్ ఈ కంటెంట్ అవుతుంది కాబట్టి సో ఆ నెక్స్ట్ సిబ్లింగ్ తీసుకుంటాయి ఇందులోకి కంటెంట్లోకి. ఓకే, కంటెంట్ వేరియబుల్లోకి నెక్స్ట్ సిబ్లింగ్ తీసుకొచ్చుకున్నాం హెడర్ యొక్క నెక్స్ట్. సో ఇప్పుడు దాన్ని కంటెంట్ డాట్ ఓకేనా క్లాస్ లిస్ట్ డాట్ టాగుల్ మెథడ్ యూజ్ చేస్తూ సో ఇక్కడ నేను షో అనే క్లాస్ని అప్లై చేయబోతున్నాను. షో అనే క్లాస్ని అప్లై చేస్తాను. ఓకేనా. సరే, సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ ఓకేనా డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆల్ ఆఫ్ అని చెప్పేసి సో ఇప్పుడు షో అనే క్లాస్ అన్నిటికీ అప్లై అవుతుంది కదా. సో అన్ని హెడర్స్కి అప్లై అవుతుంది. అన్ని హెడర్స్ తర్వాత నెక్స్ట్ ఏముంది అన్ని కంటెంట్ అకార్డింగ్ కంటెంట్కి అప్లై అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు రిమూవ్ చేయబోతున్నాం. అంటే ఏదైతే కంటెంట్కి అప్లై అవుతుందో ఫస్ట్ నేను ఆ కంటెంట్ అకార్డింగ్ కంటెంట్ క్లాస్ని గెట్ చేసుకుంటున్నాను. చూడండి, సో సింపుల్గా డాట్ అకార్డియన్ కంటెంట్ ఓకే అకార్డింగ్ కంటెంట్ ఆఫ్ అని చెప్పేసుకొని కంటెంట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని చెప్పేసుకొని ఓకేనా. సో ఐటమ్స్ ఓకే ఐటమ్ తీసుకున్నాను. ఇఫ్ ఐటమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కంటెంట్ అయితే ఐటమ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ మెథడ్ యూస్ చేస్తుంది గైస్. సో రిమూవ్ ఓకేనా. రిమూవ్ ఏ క్లాస్ రిమూవ్ చేయమంటున్నాను, ఇక్కడ షో అనే క్లాస్ని రిమూవ్ చేయమని చెప్తున్నాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు లైవ్ సర్వర్ క్లిక్ చేయగానే షో అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా ఇలా ఈజీగా అకార్డియన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కోడ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి స్నిప్పెట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.